హలో అండి, వెల్కమ్ టు ప్రవీణ్య ఛానల్. ఈరోజు మా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ అయితే ప్రిపేర్ చేశానండి. సో మార్నింగ్ ఇలా వీడియో తీసుకుంటూ మీకు ఎలాంటి వీడియో పెట్టాలి ఈరోజు అని నేను బాగా థింక్ చేశాను. మన యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత చాలామంది ఎలా వీడియోస్ పెట్టాలి, ఏం వీడియోస్ పెట్టాలని ఆలోచిస్తూ ఉంటారండి. ఏది ఉన్నా సరే అండి, చాలా రకాలుగా ఉంటుంది. బట్ మీ ప్యాషన్ ఏంటి? మీరు అంటే స్టిచ్చింగ్ చేస్తారా, సింగింగా, లేకపోతే ముగ్గులు వేస్తారా, కుకింగా, అంటే చాలామందికి చాలా రకాలుగా వస్తూ ఉంటాయి. బట్ ఒక ఛానల్ సక్సెస్ అయిన తర్వాత మీకు ఇంకో ఏదైనా టాలెంట్ ఉంటే మళ్ళీ ఇంకో ఛానల్ పెట్టి అందులో అది పెట్టండి. అంటే మొత్తానికి నేను చెప్పొచ్చేది ఏంటంటే, మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత మీరు పెట్టే వీడియోస్ అన్నీ అంటే మీన్స్ ఓకే, కుకింగ్, సింగింగ్, ముగ్గులు అన్నీ ఇలా అన్ని రకాలుగా కాకుండా ఏదైనా ఒక్కటే లాంటి వీడియో పెడితే చాలా బాగుంటుందండి నా అభిప్రాయం. ఎందుకంటే ఇప్పుడు మీరు ముగ్గులు చాలా చక్కగా వేస్తున్నారు, సో ముగ్గుల వీడియోలు పెట్టుతున్నారు, ఒక వ్యూస్ చాలా పోయాయి. ఒక ముగ్గుకి అలా 200K లేకపోతే 1 మిలియన్ అట్లా వచ్చిందనుకోండి, చాలామంది దానికి సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటారు. ఎందుకంటే మీ ముగ్గు చాలా బాగుంది, ముగ్గు వేశారు, అది నచ్చి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు చాలామంది ఉంటారు. సో వాళ్ళు ఏం చేస్తారు, ఇంకా ఎవరికైనా చెప్పడానికి వీలు ఉంటుంది. అప్పుడు మీరు ముగ్గులు కాకుండా మళ్ళీ కుకింగ్ వీడియోస్ పెట్టారనుకోండి, అసలు మామూలుగా మీరు వీడియోస్ పెట్టింది వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంది ఎందుకు, మీరు ముగ్గులు పెట్టారన్న ఒక నచ్చి సబ్స్క్రైబ్ చేసుకున్నారు. మళ్ళీ మీరు అది కాకుండా కుకింగ్ వీడియోస్ పెట్టారనుకోండి, అప్పుడేమనిపిస్తుంది అంటే అన్నీ మిక్స్ కాకుండా ఏదైనా ఒక్కటి పెడితే బాగుంటుంది. సేమ్ కంటెంట్ ఉంటే అంటే మీరు ఏదైతే వీడియో పెట్టి రన్ చేయాలనుకుంటున్నారో అవి మాత్రమే పెట్టండి. అంటే కంబైన్డ్గా అన్నీ అవి ఇవి కలిపి పెడితే చూసేవాళ్ళు మీరు దేనికోసమైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళు మళ్ళీ అంటే కొంచెం అన్సబ్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది కదా. సో మీరు ఎందులో ఎక్కువగా రాణిస్తున్నారో మీన్స్ ముగ్గులు వేశారనుకోండి, కంటిన్యూ ముగ్గులు వీడియోలే పెట్టండి. లేదు మీ కుకింగ్ చేస్తున్నారనుకోండి, కుకింగ్ వీడియోస్ పెట్టండి, పర్లేదు, ఏదో ఒకటి కంటిన్యూస్గా పెట్టండి. ఎందుకు వ్యూస్ రావట్లేదు, రీచ్ ఉండట్లేదు అని చెప్పేసి మధ్యలో ఆపేసి మళ్ళీ కంటిన్యూ చేస్తే మీకు అంటే మెల్లిమెల్లిగా మీరు వెళ్తూ ఉన్నారు పైకి, మధ్యలో మీరు ఆపేశారనుకో మళ్ళీ స్టార్టింగ్ నుండి చేయాల్సి వస్తుంది. సో అందుకని ఏం చేయాలంటే, మనం ఏ వీడియోస్ పెట్టినా అవే వీడియోస్ కంటిన్యూ చేయాలి. వ్యూస్ రావట్లేదనో లేకపోతే తగ్గిపోతుందనో ఇంట్రెస్ట్ లేదని చెప్పేసో ఏదో ఒక కారణంగా మనం వీడియోస్ పెట్టడం మాత్రం ఆపొద్దు. వ్యూస్ వచ్చినా రాకపోయినా సరే మీరు కంటిన్యూగా వీడియోస్ పెట్టాలి. మీకు దేంట్లో అయితే ఇంట్రెస్ట్ ఉందో, అంటే కుకింగ్లో ఉందా, ముగ్గుల్లో ఉందా, లేకపోతే గేమ్సా, ఏదో ఒకటి మగ్గం వర్క్, స్టిచ్చింగ్ ఏదో ఉంటుంది కదా, సో అది మాత్రమే మీరు కంటిన్యూగా పెట్టాలి. ఓకేనా? మిక్స్డ్ మాత్రం పెట్టకండి. ఎందుకంటే ఒక్కవేళ మీ ఛానల్ ఓకే అయ్యి సక్సెస్ అయ్యి మానిటైజేషన్ అయిందనుకోండి, అప్పుడు ఆ సబ్స్క్రైబర్స్కి మీ మీద ఒక ఒపీనియన్ అనేది ఉంటుంది. సో ఓకే, తను అన్నీ చేయగలదు, అన్నిట్లో ఉంది, ఆల్ ఇన్ వన్ అన్నట్టు ఉంటుంది కదా, ఆల్రౌండర్ మీరు అలా ఉంటుంది కదా. సో అప్పుడు మీరు ఎలాంటి వీడియోస్ పెట్టినా సబ్స్క్రైబర్స్ చూస్తూ ఉంటారు, అప్పుడు పర్లేదు. కానీ స్టార్టింగ్లో మనం మిక్సింగ్ లాగా అన్నీ కలిపి వీడియోస్ పెడితే అసలు వాళ్ళు దేనికి సబ్స్క్రైబ్ చేసుకున్నారో తెలియక మనకి ప్రాబ్లం అవుతుంది. సో ఫస్ట్ నేను చెప్పొచ్చేది ఏంటంటే, మీకు వీడియోస్ ఎందులో అయితే ఇంట్రెస్ట్ ఉందో, సో నా ఒపీనియన్ అయితే చెప్పానండి. ఖచ్చితంగా మీకు ఎందులో ఇంట్రెస్ట్ ఉందో అది మాత్రమే యూట్యూబ్ ఛానల్ పెట్టి స్టార్ట్ చేయండి. ఖచ్చితంగా మీ యూట్యూబ్ ఛానల్ అనేది సక్సెస్ అవుతుంది, అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా ఛానల్ కొత్తగా ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే ప్రవీణ్య ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. బై బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.